యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సార్ అప్పట్లో యూత్కి లైక్ మా పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది ఈ జనరేషన్లో మంచిగా అవసరం, అది మెయిన్ అన్నాను. కానీ ఇప్పుడు ఉన్నలాగా చాలా పేషెన్స్ చాలా తక్కువ కదా సార్. పేషెన్స్ తక్కువ, ఏ పనైనా ఇది కాకపోతే అని ఇలా షిఫ్టింగ్ తెలియదు, ఇలా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు తెలియదు వాళ్ళకు. దెబ్బ తగిలిందని తెలుస్తుంది. ఆ దెబ్బ తగిలిన తర్వాత వెనక్కి తిరిగి రాలేరు వాళ్ళు. ఓకే, వెనక్కి తిరిగి రాలేరు, ముందుకు పోలేరు, ఇరికిపోతారు. అందుకోసమే ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు పాడబడదు, ముందు చూపు లేని వాడు ఎందురకు కొరగాడు, మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా అన్నాడు. శ్రీకృష్ణ తులభారము రాయబారము ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏంటంటే మత్తు వదలం అంటే ముందు చూపు ఉండాలి మనకు. దానికోసమే మా క్లాస్ ఉంటుంది, గోల్ సెట్టింగ్ అని క్లాస్ చెప్తాం, పవర్ ఆఫ్ విజువలేషన్ క్లాస్ చెప్తాం. ఎలా ఉండాలి, నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు, నీ గోల్ కోసం నువ్వు పని చేయకుంటే గోల్ ఉండని పని చేస్తావు. సో ఎంజాయ్ చేద్దాం, యూత్ షుడ్ ఎంజాయ్. అందుకని నేను చెప్తాను తెలుసా, యూత్ అందరికీ 3 ఫార్ములా చెప్తాను. 7, 8, 9 7 గంటలు పడుకో, 7 గంటలు నిద్రపో, 8 గంటలు చదువుకో, 9 గంటలు ఎంజాయ్ చేయి. స్టూడెంట్స్కి అయితే, ఎంప్లాయీస్ అనుకో 7 గంటలు పడుకో, 8 గంటలు పని చేయి, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఐఎమ్ గివింగ్ మోర్ టైమ్ ఫర్ ఎంజాయ్మెంట్. 8 గంటలు సరిగ్గా పని చేయకుండా 9 గంటలు ఎంజాయ్ చేస్తే నేరస్తున్నాయి. 8 అవర్స్ ఇచ్చారు కదా చదువుకోవడానికి, 8 అవర్స్ చదువుకో, 7 అవర్స్ పడుకో, 9 గంటలు ఎంజాయ్ చేయి. ఇష్టం ఏం చేస్తూ చేయి. ఈ 9 గంటలు ప్లస్ 8 గంటలు ఎంజాయ్మెంట్ చేస్తాడు. తర్వాత ఏమవుతుంది, పని చేద్దామన్నా పని దొరకదు, స్కిల్ ఉండదు, ఇంగ్లీష్ రాదు, ఒక్క ముక్క రాదు నోట్లోంచి, కమ్యూనికేషన్ లేదు, చినిగిపోయిన బట్టలు, ఏదది టాన్ జీన్స్ ఆ జుట్లు, పిలక జుట్లు, 4 కట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. మీకు ఎవడే వాడిని కానిది. ఎంజాయ్ చేయి, నమ్ముతాను ఎంజాయ్. ఇప్పుడు నేను నా పిలక జుట్టు పెట్టుకుంటే నన్ను విచిత్రంగా అంటారు. నువ్వు పెట్టుకో, కానీ నేర్చుకో. ఎలా నేర్చుకో, అందరికన్నా ముందు నేర్చుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంది ఫేమస్ చెప్పండి, ప్రస్తుతం ట్రెండింగ్లో ఏముంది ఇప్పుడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ నేర్చుకుంటే నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. ఇప్పుడు వచ్చింది. నేను చెప్తాను, ఒక 20 రోజులు 30 రోజులు నేర్చుకొని 2 నెలలు ప్రాక్టీస్ చేస్తే 4th మంత్ నుంచి ఐ విల్ షో హిమ్ 1 lakh, మినిమం 1 lakh. మొబైల్ ఉంటే చాలు, మొబైల్ ఉంటే చాలు, మనం వాడుకోవచ్చు, ఎంత వాడుకోవచ్చు. టైం ఉంటే చూపిస్తాను ఇప్పుడు మీకు, ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నీకు. అది వాడుకోమే. నాకు అవసరం 63 ఏళ్ళ వయసులో రోజు మార్నింగ్ 6 గంటలకు నేర్చుకుంటున్నా క్లాసు, డబ్బులు కట్టి నేర్చుకుంటాను, ఫ్రీగా ఇస్తాను, అదే సంగతి అనుకోండి. నేర్చుకుంటాను ఎందుకు, ఐ షుడ్ నాట్ బి అప్డేటెడ్ ఉండాలి. నా ప్రజెంటేషన్స్ అవసరం, ఇప్పుడు నాకు ఏ టూల్స్ నేర్చుకుంటున్నాను. ఏది రాదు సార్, జాబ్ ఉందా అంటే జనాలు అప్డేట్ ఎలా అంటే జనరేషన్ పరంగా లైక్ బ్యాడ్ వేకి అప్డేట్ అవుతూ ఉంటారు. అవుతారు, అప్పుడయ్యారు, ఇప్పుడు అయితేనే ఉంటారు. మంచి వాటికి అప్డేట్ అవ్వమంటే ఎవరు అవ్వరు. సార్ నాకు మీ వాచ్ చూస్తే ఒకటి, నాకు అబ్జర్వ్ చేస్తుంటే మీ వాచ్ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మీ వాచ్ కానీ పెన్ పాకెట్, అది పెన్నే కదా సార్? పెన్నే. ఇప్పుడు జనాలు నార్మల్, నేను కూడా వాచ్ పెట్టుకున్నాను, టైం చూడను, వాచ్ పెట్టుకుంటాను, ఫోన్లో చూస్తారు. మీరు టైం ఎక్కడ చూస్తారు, ఎందులో చూస్తారు? 99% వాచ్ చూస్తా. 99%, ఎందుకంటే 5 నిమిషాలు ఎక్కువ ఉంటుంది అది. ఓకే, 5 నిమిషాలు ముందు ఉంటుంది. ఓకే. ఇప్పుడు మొత్తం వాచెస్ ఓన్లీ ఫ్యాషన్ కోసం పెడుతున్నారు, టైం కోసం పెడుతున్నారు. లైక్ అంటే దీని మీద ఏమైనా చెప్పాలనుకుంటున్నారు నార్మల్గా, అంటే ఏదేమైనా అవని ఇప్పుడు ఉన్నది అంటే ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఏదైనా అవతల వ్యక్తి మనలో మన బాడీ మీద ఏమున్నాయి చూస్తారు గనక పెడుతున్నారే తప్ప, దానివల్ల మనకి ఏం అవసరమా, దీనివల్ల మనకి ఏం అవసరం ఉపయోగపడుతుంది అనేది ఏది ఎవరు పెట్టండి. ఇప్పుడు నేను జాకెట్ వేసా, ఈ టీషర్ట్ వేసా, ఈ ప్యాంట్ వేసా, షూ వేసా, ఎవడో చూడాలని వేసా, ఈ రింగ్స్ పెట్టింది ఎవరు చూస్తారని, లేకపోతే మన మంచి కోసం అని పెట్టాం, అంతేకాదు. అంటే మనం బేసిక్గా బ్రతుకుతుందంతా పక్కోడు మన చూసి మన గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే పక్కోడు కనిపించాలనే చేస్తున్నామే తప్ప మన కోసం మనం ఏది చేయట్లేదు. అది కరెక్ట్ అనేది నా పాయింట్. అది 100% కరెక్ట్ కాదు. నీకోసం నువ్వు చేసుకో, నీ ఇప్పుడు ఇది మా నాన్న అమ్మ గురించి, నా మామ గురించి చెప్పాను కదా, ఇది నా కూతురు ఇచ్చింది. నాకు తన ఫస్ట్ మంత్ శాలరీ 3,40,000. ఫస్ట్ మంత్ శాలరీ 3,40,000.
అక్కడ పనిచేసింది, పంపించింది అక్కడ నుంచి ఏదో వదిలిపెట్టాను. కానీ. నా డాటా గుర్తు చేసి అయిపోయినాను. సో షీ లవ్స్ మీ సో మచ్. ఫస్ట్ మంత్ శాలరీ ఇంకెవరికైనా ఇస్తారు కదా, నాకు వాచ్ కొనిపోయి, ఎందుకు నా అమ్మ వాచ్ అంటే, ప్రతిరోజు నేను చేతి మీద నేను ఉండాలి డాడీ అని. ఐ లవ్ ఇట్ కదా. ఓకే, నన్ను గుర్తు చేసి అయిపోయినాను. అంటే కూతురు ఇచ్చారు కాబట్టి పెట్టుకున్నారు, టైం కోసం కాదు. టైం చూస్తుంటాను. అంతకుముందు వేరే వాచ్ ఉండేది, డొక్కు వాచ్ ఉండేది. ఓకే. అప్పుడు కూడా ఉండేది. అందుకని మేము పాత జనరేషన్ కాబట్టి వి యూజ్ దట్ ఆల్సో. ఓకే, అంటే మనము ఎలా ఉండాలంటే ముందుకు వెళ్తున్నప్పుడు కాస్త మారుతూ వెళ్తుండాలి. ఓకే, ఆ మారడం లేకుంటే, అంటే మళ్ళీ చెప్తున్నా, మారడం లేకుంటే మార్పు చేత మార్చబడతావు. దాని ఇంగ్లీష్లో ఏం చెప్తుంది తెలుసా? ఇఫ్ యూ డోంట్ చేంజ్ విత్ ది చేంజ్, చేంజ్ విల్ చేంజ్ టు చేంజ్, బెటర్ చేంజ్, అదర్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్. ఓకే సార్, చేంజ్ చేంజ్ విల్ ఎక్స్చేంజ్ అంతే. నువ్వు మారుతూ ఉండాలి బాస్, మారుతూ ఉండాలి. ఎంత ఫాస్ట్ వస్తుంది బాస్ కొత్త టెక్నాలజీ, అది నేర్చుకోవట్లేదు మన స్టూడెంట్స్. పైన వస్తువులు అని చెప్పావు కదా, అవసరమే. నేనేం చేస్తాను తెలుసా, నేను సంపాదించింది 33% నా కోసం ఖర్చు పెట్టుకుంటాను. నా కంఫర్ట్ కార్, నా కంఫర్ట్ డ్రైవర్, ఐ ఎంజాయ్ మై లైఫ్. 1 లక్ష రూపాయలు సంపాదిస్తే 33,000 గంపా నాగేశ్వరం అనే మనిషి ఖర్చు పెట్టుకుంటాడు. ఒక 33,000 నా కుటుంబానికి ఖర్చు పెడతాను. నేను, నా భార్య, నా పిల్లలు, మా నాన్న కావచ్చా, ఎవరు మా ఇంట్లో గురించి ఖర్చు పెడతాను. ఒక 33,000 నా ఫ్యూచర్ కోసం పెట్టుకుంటాను. నా ఫ్యూచర్ ఒక 10 ఏళ్ళ తర్వాత ఎవడు చూస్తాడు తెలియదు కాబట్టి, ఎందుకనే మంచిది. 33,000 ఎంత మిగిలింది? 1,000 మిగిలింది. ఆ 1,000 దానం చేస్తా. దానం చేయకుంటే, దానం కరెక్టా? దానం చేయకుంటే 99 వేస్ట్ కాదు సార్. దానము 1,000 రూపాయలు మీరు దానం చేస్తున్నారు అంటే అవతల వ్యక్తిని నువ్వు పని చేయకరా, నేను మీకు దానం చేస్తూ ఉంటారు, దానం చేసే మనుషులు ఉన్నారు. అవసరం అర్హత ఉన్న వాళ్ళకి దానం చేయాలి, తప్పేం లేదు. ఎందుకు సార్ ఇప్పుడు ఎందుకు చేయొద్దు? నేను గుడికి వెళ్ళి పంతులు దానం చేస్తానండి. పంతులకు దానం 100% చేసి ప్రతి ఒక్క దానం తప్పు అని నేను అట్లా బిచ్చపోయి దానం చేయను, నేను రోడ్డు మీద దానం చేయను. నేను మాట్లాడుతున్నా, వాటర్ బాటిల్ ఇస్తాను కావాలంటే, వాటర్ బాటిల్ ఇస్తాను ఒకటి. అంటే ఐ నెవర్ గివ్. ఓకే, ఇంపాక్ట్ ఫౌండేషన్స్ అనే దాన్ని నేను స్థాపించాను. ఒక 7,000 మంది ట్రైనర్స్ అలాంటి వాళ్ళు తయారు చేశాను. అవును, తెలుసు. మేమందరం గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి ఉచితంగా క్లాసులు ఇస్తుంటాం. ఓకే, నేను కూడా వెళ్తా ఉంటాను. అప్పుడు ఏం చేస్తాను తెలుసా, గవర్నమెంట్ స్కూల్ ఎవరు చదువుతారు తెలుసు? ఎవరు చదువుతారు? మిడిల్ క్లాస్. మిడిల్ కాదు, పేదవాళ్ళు కూడా కాదు, నిరుపేదలు. ఏమాత్రం సంవత్సరం ప్రైవేట్ స్కూల్ చదివిస్తారు. అటువంటి స్కూల్స్కి వెళ్తేప్పుడు ఐ డోంట్ గో ఎంప్టీ హ్యాండ్స్. ఎంప్టీ హ్యాండ్స్ లేకుంటే చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, బుక్స్ కానీ అలా తీసుకెళ్తాం. నాకు ఎంతో తృప్తి ఇస్తుంది. నాకు అది దానం కాదే, దాని దానం అంటే అనుకో, నేను సపోర్ట్ అను, ఓకే, డొనేషన్ అను, ఐ విల్ జస్ట్ గివ్. అలాగ అది కూడా ఉండదే. నేను కాదు, అలా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి అందరితో ఇప్పిస్తూ ఉంటాను. ఐ లవ్ దట్. ఆ 1,000 రూపీస్ కనుక మార్కెట్కి వెళ్ళకుంటే, 1,000 రూపీస్ బయటకు వెళ్ళకుంటే 1%, 99% వేస్ట్. అర్హులకు అని చెప్పిన, అర్హులకు దానం చేయాలి, తప్పేం లేదు. అనర్హులకు చేయొద్దు. బాగా ఉంటుంది దానికి, అది ఆ పథకం ఈ పథకం, గవర్నమెంట్ పథకం, ఇంట్లో మంచిగా తింటూ ఉంటాడు అని చేస్తే నేరమే అది. అర్హులకు ఇవ్వాలి, తప్పేం లేదు. నవ్విటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, అది మన సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తున్నాం. సాటిస్ఫాక్షన్ కాదు. ఇప్పుడు నా దగ్గర గ్రూప్ ఉంది శివ, అవసరానికి 100 అని గ్రూప్ పెట్టినా. దాని పేరు అవసరానికి 100 దాని పేరు. నేను ఒక గ్రూప్ స్టార్ట్ చేస్తే 1000 మంది మ్యాక్సిమం 50 నిమిషాలు చేరుతారు. మ్యాక్సిమం 50 నిమిషాల్లో 1000 మంది నిండుతారు. ఎందుకంటే నేను పెట్టింది రైట్ అని అంతమంది నా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, అవసరానికి 100 అని పెట్టి ఏం చేసింది తెలుసా, ఎవరైనా ఇబ్బందులు ఉంటే నాకు ఫోన్ చేస్తారు కదా, సార్ నాకు ఇబ్బంది ఉంది, నేను డబ్బు దానం చేయ. ఓకే, నేను చిన్న కంపెనీ పెట్టుకుంటా అంటే, చిన్న విషయం పెట్టుకుంటా 25,000 ఇస్తా.